ప్రశాంత్ చెప్పనా ప్రశాంత్ నాకు చిన్న డౌట్ వచ్చింది నా ఎపిసోడ్లో నువ్వు పల్లవి ప్రశాంత్ తమ్ముడు లెక్కున్నావేంది నువ్వు అందరూ అదే అంటారు కాబట్టి ఆ? మీరు కూడా అదే అనుకోండి. నిజం చెప్పు పల్లవి ప్రశాంత్ లెక్కున్నాడా లేదా వాళ్ళే కనబడతారు కానీ మనకి ఇక్కడ లైవ్ షోలా నువ్వు ఒకసారి ఇటు రా బాబు 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 నువ్వు ఇటు చూడు అటు చూడకు బాబు కెమెరా ఎక్కడ ఉంది నువ్వు ఇక్కడ చూడు నువ్వు పల్లవి ప్రశాంత్ తమ్ముడు లెక్కును నిజమేనా కాదు 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 ఆ? ప్రశాంత్ అని పేరు ఉంది కాబట్టి పల్లవి ప్రశాంత్ తమ్ముడు లేదు అంటారు. సేమ్ ఫేస్ కట్ నీకు చూపించాలనా ఆడ గడ్డము ఆ. నీ హెయిర్ స్టైల్ సేమ్ అంటే అన్నకి జర ఎక్కువ ఇంటికని మా జర తక్కువ ఉంది. రైతు బిడ్డ నాను నవ్వుడేందుకు ఇట్రా 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 ఇక్కడ రా నువ్వు ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా తాత నువ్వు చెప్పు అలా వారిపోతున్నాడు ఏంది దా తాత విత్తుండ్రా ఇక్కడ కుర్చీ తాత డబల్ టూ దా ఇట్రా నువ్వు ఇట్రా చేద్దాం తాత చేద్దాం ఇది కూడా చేద్దాం నువ్వు ఫస్ట్ ఇక్కడ కూర్చో టీ బ్రేక్ టీ బ్రేక్ లేదు ఏ బ్రేక్ లేదు కానీ పల్లవి ప్రశాంత్ లెక్క లేదు పల్లవి ప్రశాంత్ తిన్నావా పల్లవి ప్రశాంత్ అంటే మన బిగ్ బాస్లో మన కప్పు గెలుచుకున్నాడు చూసినావా ఒక ప్రైజ్ మనీ వచ్చింది సీజన్ 7 కాకని చెప్తాను నువ్వు కాకని ఏం అడగాలి కాక ఏం చెప్తావు ఎట్లా నీ పరిస్థితి ఏంది ఎక్కడి నుంచి వచ్చావు ఏంది అసలు నీ లైఫ్ స్టైల్ ఏంది అసలు ఈ పని చేయడానికి కారణం ఏంది నీ దినచర్య ఏంటి అసలు నీ దినచర్య ఏంది అంటే రోజు పొద్దున్న లేచి నీ సాయంత్రం దాకా నీ దినచర్య ఏంది పని చేసుకున్నాడు పని అంటే కావాలని అందరు చేస్తారు ఏంది నీ దినచర్య ఏంది అసలు ఏంది ఏంది అసలు లేవంగానే పొద్దున లేవంగానే అసలు నీకు ఏమనిపిస్తుంది సాయంత్రం వరకు ఏమనిపిస్తుంది అసలు మధ్యలో ఏం చేయాలనిపిస్తుంది అసలు నీ పని ఎందుకు చేస్తున్నా అని నాకు అన్న ఆలోచన వచ్చిందా ఎప్పుడన్నా పని ఎందుకు చేస్తారా అంటే కడుపు కొరకు చేస్తాం పని ఓకే పిల్లల కొరకు ఇటు చూడు పిల్లల కొరకు చేసుకుంటాం పని కొరకు అప్పులు ఉన్నాయి అప్పుల బాధకి ఇక్కడ ఉండవలసి వస్తుంది ఇంకా ఏమున్నది ఇక చెప్తా అంటే ఇట్లే పోతా ఉంటది ఇట్లా చెప్పు కొంచెం మాకు చెప్తే మాకు కూడా అర్థమవుతుంటుంది కదా అప్పుల బాధకు పనులు చేసుకున్నాడు నిన్న వెళ్తిని నా 10 గంటల వరకు ఇక్కడి నుంచి వెళ్తిని మళ్ళీ రాత్రి ఒక పూట ఉరికి రానే వచ్చింది 7:30 వరకు